రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వాట్సాప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమర్థత పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచనలు చేశారు. కనీసం 80% నుంచి 90% తగ్గకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణగ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక ఆర్టీసీ బస్ స్టేషన్లో సౌకర్యాలు, అవుట్సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం. పుంగనూరు, వెంకటగిరి, పెనుగొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్లో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్ సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్స్లో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బస్ స్టేషన్కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా, సులభతరంగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. బాణాసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని అధికారులు వివరించారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని చెప్పారు. అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం సూచించారు.